ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఓ రకమైన ఇమేజ్ ఉంది. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకు సాధ్యం కాని రీతిలో అతి తక్కువ కాలంలో అతి పెద్ద అవినీతిపరుడిగా అవతరించాడు అనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఇదే చర్చ సాగుతోంది. ఇలాంటి టైంలో పార్టీ పరంగా రావాల్సిన ఓ కీలక పదవి తనకు దక్కలేదనంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ ఎమ్మెల్యే. ఈయనగారి వ్యవహారం తెలిసి అధిష్టానం పక్కన పెట్టిందా అనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ పేరు వింటేనే స్థానిక ప్రజలు, వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి యలమంచిలి పరిధిలో నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. రాష్ట్రంలోని అత్యంత ఖరీదైన, కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటిగా పేరున్న యలమంచిలిలో వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు విలువైన గనులు, క్వారీలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సహజ వనరులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధే రంగంలోకి దిగి ఎన్నికైన తొలి రోజు నుంచే తనదైన శైలిలో అవినీతి ముద్ర వేసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే అతి తక్కువ కాలంలో అతిపెద్ద అవినీతిపరుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారంటూ స్థానిక నేతల్లో చర్చ నడుస్తోంది. చివరకు అణగారిన వర్గాలైన దళితుల భూములను కూడా వదలకుండా కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆయనపై వినిపిస్తున్నాయి. అంగన్వాడీ పోస్టుల భర్తీలో సైతం భారీగా అక్రమాలకు పాల్పడి ఆ ఉద్యోగాలను అమ్ముకున్నారనే ఊహాగానాలు నియోజకవర్గంలో గుప్పుమన్నాయి. ఈ ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ నెలవారీ మామూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సైతం ఎక్కడంతో సుందరపు విజయ్ కుమార్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ రాజకీయ విశ్లేషకులు హితవు పలికే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన అవినీతి పంచాయతీ నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేషీకి చేరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్యే జనసేన పార్టీ ఇటీవల రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి సమాచార సేకరణ కమిటీలను నియమించింది. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న 4 జనసేన ఎమ్మెల్యేలలో 3 కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లకు 3 కీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలన బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. కానీ సుందరపు విజయ్ కుమార్ కు మాత్రం ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా పక్కన పెట్టడం రాజకీయంగా పెద్ద దుమారో రేపింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం తనను తీవ్రంగా అవమానించడమేనని భావిస్తూ విజయ్ కుమార్ తన అనుచరులు, సన్నిహితుల వద్ద తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు సమాచారం. అటు విజయ్ కుమార్ వ్యవహార శైలి తెలియడం వల్లనే అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టిందనే చర్చ కూడా నడుస్తోంది. పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో లోలోపల రగిలిపోతున్న సుందరపు విజయ్ కుమార్ తన కోపాన్ని ఎవరిపై చూపించాలో తెలియక తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ను నేరుగా ఎదిరించేంత ధైర్యం లేక చివరకు ఆ కోపాన్ని తన వద్దకు వచ్చే నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలపై చూపిస్తున్నారట. విజయ్ కుమార్ వ్యవహార శైలి ఆయన రాజకీయ భవిష్యత్తుకు స్పీడ్ బ్రేకర్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.